భరోసా డబ్బులు ఇంకెన్ని రోజులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీశారు. పంట వేసేటప్పుడు ఇచ్చే రైతు బంధు పంటలు కోసే సమయానికి కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతు భరోసా వేస్తా అన్నావు కదా ఏమైంది అంటూ నిలదీశారు. రైతు భరోసా డబ్బులు ఇంకెన్ని రోజులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీశారు. పంట వేసేటప్పుడు ఇచ్చే రైతు బంధు పంటలు కోసే సమయానికి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కోడ్ ఆగిపోగానే రైతు భరోసా వేస్తా అన్నావు కదా ఏమైందంటూ నిలదీశారు. మొన్న సిద్దిపేట వస్తే నిలదీస్తారని సగం రైతు బంధు వేశారని హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ వస్తుండని మరో సగం రైతు బంధు వేసిండని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు వేయరా అంటూ నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఆగిపోగానే రైతు బంధు వేస్తామని చెప్పిండని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు 2,000 కోట్లు మాత్రమే వేసిండని తెలిపారు. ఇంకా 4,000 కోట్ల రైతు బంధు వేయాల్సి ఉందని పేర్కొన్నారు. 6 నెలలైనా రైతు బంధు పూర్తి స్థాయిలో పడలేదని చెప్పారు. కేవలం మాటలు చెబుతూ రైతు భరోసా డ్రామా ఆడాడని మండిపడ్డారు. మిగతా రైతు భరోసా ఎప్పుడిస్తామంటూ ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఉంటాయి కానీ రైతులకు ఉండవా అంటూ నిలదీశారు. కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డికి హరీష్ రావు థ్యాంక్స్ చెప్పారు. మొన్నటిదాకా కాళేశ్వరం కుప్పకూలింది, కూలేశ్వరం అయిందని అన్నాడని గుర్తు చేశారు. నిన్ననేమో 2 పిల్లర్లు కుంగాయని అన్నాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో సూపర్ కరువు రాబోతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారని అన్నారు. అప్పుడే రేవంత్ రెడ్డికి సోయి వచ్చిందని అన్నారు. ఎల్ నీనో వస్తోందని ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిగెత్తున్నాడని అన్నారు. కాళేశ్వరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరంతో కోట్ల మందికి తాగునీరు ఇచ్చామని తెలిపారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ మాత్రమే కాదని హరీష్ రావు తెలిపారు. 240 టీఎంసీల నీటిని వాడుకునే ప్రాజెక్టు కాళేశ్వరం అంటూ వివరించారు. 2 పిల్లర్స్ కుంగితే ఎంత హడావిడి చేశారని మండిపడ్డారు. మూసీకి నీళ్లు తీసుకొస్తామని మల్లన్న సాగర్ దగ్గర కొబ్బరికాయ కొట్టింది కాళేశ్వరమే కదా అంటూ అడిగారు. గంధమల్ల ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే అంటూ తెలిపారు. నిన్న మధ్యాహ్నం దాకా కూడా మీరు చూసింది ఇంకో డ్రామా నడిపింది రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగులు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు. నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. సరే, కాళేశ్వరంకి సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది. సహజంగానే ధర్మం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకు ఉంది. సరే, గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే మేము కేవిటేసుకోవాలి. పొరపాటున మేము గెలవలేదు, మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవాలి. దానికి కూడా సీనియర్ న్యాయవాదులు ఎంగేజ్ చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా నీ కుట్రలు, నీ అక్రమ కేసులను డెఫినెట్గా ఎదుర్కోవడానికి న్యాయ వ్యవస్థలో మాకుండే అవకాశాలని మేము చేసుకుంటాం. అదేవిధంగా మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేనే రాజ్యాంగ పరిరక్షణ లెక్క ఆయన పోజులు ఇస్తాడు. నువ్వేమో రాజ్యాంగ భక్షకుడివి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటివి. ఆ కేసు కూడా మే 6వ తేదీన హైకోర్టులో రాబోతా ఉంది. సో దానికి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ గెలిచే విధంగా ఇప్పటికే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. సరే, అది ఎంత దుర్మార్గంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి నేను ఇంకా బీఆర్ఎస్లే ఉన్నానే ఎమ్మెల్యే చెప్పడం ఒక నేరమైతే, ఇంకా స్పీకర్ గారు అయితే లేలే ఆయన బీఆర్ఎస్లే ఉండడానికి స్పీకర్ తీర్పు ఇవ్వడం ఇంకా ఘోరం. సరే, వీటన్నిటి సంగతి కూడా రేపు న్యాయస్థానాల్లో తప్పకుండా మేము గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది. దానికి సంబంధించి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి ఫర్దర్గా ఆ కేసు పర్సుయేషన్ కోసం కూడా మాట్లాడడానికి వెళ్ళాం. వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది నిన్న ఢిల్లీకి వెళ్ళిన దాంట్లో. అదేంటి? బ్యాగ్ల కేసు. బ్యాగ్ల కేసు ఒకటి ఉంది కదా, ఓట్ ఫర్ నోట్ కేసు. ఆ కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో మధ్యాహ్నం 3:30కు వస్తుంది. రేపు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఈ ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం.
మాజీ సీఎం కేసీఆర్ మరోసారి బయటికి రానున్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవం ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల జగిత్యాల సభ సక్సెస్ కావడంతో దీనికి అనుగుణంగా మరిన్ని సభలు సమావేశాలు చేపట్టి అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ వర్గాలు అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. కేసీఆర్ జగిత్యాల సభ గ్రాండ్ సక్సెస్ అయిందని సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. మార్పు జరిగితే మంచి కోసమే జరగాలని అన్నారు. రైతు బంధును సీఎం రేవంత్ రెడ్డి 3 సార్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు. మహిళలకు 25,000 ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ తెలిపారు. అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అంటూ తెలిపారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ విద్యా వ్యవస్థను నాశనం చేసింది రేవంత్ ప్రభుత్వమే అంటూ అన్నారు. విద్యాశాఖపై సీఎం రేవంత్ ఒక్క రివ్యూ కూడా చేయలేదని తెలిపారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ సభ సక్సెస్ జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ జీవన్ రెడ్డి తెలిపారు. నిన్నటి బీఆర్ఎస్ సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూ పేర్కొన్నారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పుణ్యం వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. అలాంటి ఆయన్ను పట్టుకొని ఉరితీస్తాను అంటావా అంటూ మండిపడ్డారు. ప్రజాపాలన నేపంతో కాంగ్రెస్ ప్రజలను వంచేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. రైతు బంధును ఎగ్గొట్టారని, గురుకులాలను నిర్వీర్యం చేశారన్నారు. రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకులకు తొత్తుగా ఆంధ్ర నాయకుల చేతిలో కీలుబొమ్మలా మారాడని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని అన్నారు. 2015లో ఇదే టీడీపీ నుంచి వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలని చూసి ఓటుకు నోటులో దొరికాడని గుర్తు చేశారు. ఎవరొచ్చో తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసెల్లదాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు నేను కొసెల్లదాకా ఉంటా అని చెప్పని. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఈయన ఇప్పుడే పోయేదైతే బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాపాడతానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా గానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావడం లేదని చెప్పండి. మాజీ సీఎం కేసీఆర్ మరోసారి బయటికి రానున్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవం ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల జగిత్యాల సభ సక్సెస్ కావడంతో దీనికి అనుగుణంగా మరిన్ని సభలు సమావేశాలు చేపట్టి అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ వర్గాలు అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ మరోసారి బయటికి రానున్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్ కార్యాచరణను సంబంధించి కీలక ప్రకటన చేస్తారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల జగిత్యాల సభ సక్సెస్ కావడంతో దీనికి అనుగుణంగా మరిన్ని సభలు సమావేశాలు చేపట్టి అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ వర్గాలు అధిష్టానానికి విజ్ఞప్తులు చేశాయి. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ద్వారా దాదాపు ఏడాది తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించడం గులాబీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపింది. కేసీఆర్ ఈజ్ బ్యాక్ అంటూ కారు పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీపై మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో నూతనోత్తేజం లభించింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరోసారి కేసీఆర్ ఇంకో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. భారత రాష్ట్ర సమితి గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడంలో రజతోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27వ తేదీన రజతోత్సవాల ముగింపు వేళ కేసీఆర్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ కులంకుశంగా చర్చలు జరపనున్నారు. పార్టీ సభ్యత్వాలను పునరుద్ధరించడంతో పాటు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపైన గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగానే పార్టీ భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నట్లు గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులు ఆ ఇళ్లలో నివసించకుంటే లబ్ధిదారులకు ఇల్లు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇండ్లు పొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో తప్పనిసరిగా నివసించాలని స్పష్టం చేస్తుంది. 2 BHK ఇండ్లు తీసుకుని వాటిలో నివసించని వారికి కేటాయించిన ఇండ్లను నోటీసులు ఇచ్చి రద్దు చేయాలంటూ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన లబ్ధిదారులు ఆ ఇళ్లలో నివసించకుంటే లబ్ధిదారులకు ఇల్లు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇండ్లు పొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో తప్పనిసరిగా నివసించాలని స్పష్టం చేస్తుంది. 2 BHK ఇండ్లు తీసుకుని వాటిల్లో నివసించడం వారికి కేటాయించిన ఇళ్లను నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రద్దు చేసిన ఇళ్లను కొత్త వారికి కేటాయించిన ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పూర్తయిన నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. 2 BHK ఇండ్లు పొందిన వారు వాటిలో నివసించకపోతే వారికి ఇచ్చిన ఇండ్లకు నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని సూచించారు. రద్దు చేసిన ఇళ్లు కొత్త లబ్ధిదారులకు ఇవ్వాలని సంబంధిత ఆర్టీఓలు, డిప్యూటీ కమిషనర్లు, ఇందిరమ్మ కమిటీల ద్వారా L2 లిస్ట్ నుంచి పేదవారిని ఎంపిక చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా 2వ విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను రిలీజ్ చేశారు. 2వ విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,563 కోట్లను జమ కానున్నాయి. రైతు భరోసా తొలి విడత నిధులను గత నెల 23న ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడతలో 3,590 కోట్లను రైతులకు బదిలీ చేస్తుంది. 3వ విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం విడుదల చేయనుంది. మేకల్లా లబ్ధిదారుల ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నాయి. తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా 2వ విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో బహిరంగ సభలో తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా 2వ విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను రిలీజ్ చేశారు. 2వ విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,563 కోట్లు జమ కానున్నాయి. రైతు భరోసా తొలి విడత నిధులను గత నెల 23న ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడతలో 3,590 కోట్లను రైతులకు బదిలీ చేస్తుంది. 3వ విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం విడుదల చేయనుంది. మేకల్లా లబ్ధిదారుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో అప్పుడే ఎన్నికల టాక్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న రేవంత్ మరో అంశంపై కూడా పదే క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథిగా మహేష్ గౌడ్ నాయకత్వంలోనే జరుగుతాయంటూ స్పష్టం చేస్తున్నారు. నెక్స్ట్ టర్మ్ ఎన్నికలు అయిపోయే వరకు పిసిసి చీఫ్ గా మహేష్ గౌడే ఉంటారనే సంకేతం కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో అప్పుడే ఎన్నికల టాక్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న రేవంత్ మరో అంశంపై కూడా పదే క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథిగా మహేష్ గౌడ్ నాయకత్వంలోనే జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. నెక్స్ట్ టర్మ్ ఎన్నికలు అయిపోయే వరకు పిసిసి చీఫ్ గా మహేష్ గౌడే ఉంటారని సంకేతం పంపిస్తున్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకుని ఆయన స్థానంలో పిసిసి చీఫ్ గా కొత్త వారికి అవకాశం ఇస్తారని కొంతకాలంగా టాక్ నడుస్తోంది. ఈ వార్తలను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఖండించారు. మరోవైపు కాంగ్రెస్ సాంప్రదాయం ప్రకారం పిసిసి చీఫ్ గా 3 ఏళ్లు మాత్రమే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతకంటే తక్కువ ఛాన్స్ ఇవ్వచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఎక్స్టెన్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పిసిసి చీఫ్ గా మహేష్ గౌడ్ 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మరో ఏడాదిలో ఆయన పదవీ కాలం ముగుస్తోంది. కానీ ఎంతకంటే ముందే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుని పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టును మరో నేతలకు ఇస్తారని కాంగ్రెస్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మధ్య గ్యాప్ ఉందనే గాసిప్స్ కూడా చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారట. 2.5 ఏళ్ల తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలోనే జరుగుతాయని కాటారం బహిరంగ సభ వేదికగా మరోసారి స్పష్టం చేశారు రేవంత్. పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్, ఎంపీగా తాను ఇద్దరి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని క్లారిటీ ఇచ్చేశారు. గతంలో పిసిసిగా సీఎంగా వైఎస్ నాయకత్వంలో 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లు పిసిసిగా
మహేష్ గౌడ్ పిసిసిగా మహేష్ గౌడ్ సీఎంగా తన నాయకత్వంలో తెలంగాణలో సెకండ్ టైం పవర్ లోకి వస్తామని చెప్పుకొస్తున్నారు రేవంత్. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా లేదని జగిత్యాల ప్రజలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ మహిళ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు, పిల్లలు పుడితే కిట్టు లేదు, బస్సుల్లో డ్యూటీకి పోయేస్తే 9 గంటల దాకా బస్సు కూడా లేదు, నైట్ ఆటోకి పోతే మాకు కష్టం అవుతోంది. అన్ని పథకాలు సార్ పెట్టినే కానీ రేవంత్ వచ్చినాక ఒకటి కూడా లేవు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుంటే, రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా లేదని జగిత్యాల ప్రజలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ మహిళ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు, పిల్లలు పుడితే కిట్టు లేదు, బస్సుల్లో డ్యూటీకి పోయేస్తే 9 గంటల దాకా బస్సు కూడా లేదు, నైట్ ఆటోకి పోతే మాకు కష్టం అవుతోంది. అన్ని పథకాలు సారు పెట్టినాయే గాని రేవంత్ వచ్చినాక ఒక్కటి కూడా లేవు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేము ఒక్క రూపాయి కూడా చూడలేదు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చి ఓటు అడుగుతాడంటూ జగిత్యాల మహిళ మండిపడ్డది. వచ్చినప్పుడే మంచిది, అది మంచిగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, రేవంత్ గారు వచ్చినాక మంచిగా లేదు. కళ్యాణ లక్ష్మణ్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, బంగారం లేదు, పిల్లలు కిట్ అన్నాడు, కిట్టు లేదు, 22,000 పింఛన్ అన్నాడు, అది లేదు, బస్సులలో డ్యూటీకి పోయేస్తే బస్సులలో బస్సు కూడా 9 దాకా బస్సు కూడా లేదు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్బీసీ ఛానల్. వెల్కమ్ టు ఎస్బీసీ ఛానల్. రైతు భరోసా డబ్బులు ఇంకెన్ని రోజులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీశారు. పంట వేసేటప్పుడు ఇచ్చే రైతు బంధు పంటలు కోసే సమయానికి కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతు భరోసా వేస్తా అన్నావు కదా, ఏమైంది అంటూ నిలదీశారు. రైతు భరోసా డబ్బులు ఇంకెన్ని రోజులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీశారు. పంట వేసేటప్పుడు ఇచ్చే రైతు బంధు పంటలు కోసే సమయానికి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కోడ్ ఆగిపోగానే రైతు భరోసా వేస్తా అన్నావు కదా, ఏమైందంటూ నిలదీశారు. మొన్న సిద్దిపేట వస్తే నిలదీస్తారని సగం రైతు బంధు వేశారని హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ వస్తుండని మరో సగం రైతు బంధు వేసిండని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు వేయరా అంటూ నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఆగిపోగానే రైతు బంధు వేస్తామని చెప్పిండని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు 2,000 కోట్లు మాత్రమే వేసిండని తెలిపారు. ఇంకా 4,000 కోట్ల రైతు బంధు వేయాల్సి ఉందని పేర్కొన్నారు. 6 నెలలైనా రైతు బంధు పూర్తి స్థాయిలో పడలేదని చెప్పారు. కేవలం మాటలు చెబుతూ రైతు భరోసా డ్రామా ఆడాడని మండిపడ్డారు. మిగతా రైతు భరోసా ఎప్పుడిస్తామంటూ ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఉంటాయి కానీ రైతులకు ఉండవా అంటూ నిలదీశారు. కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డికి హరీష్ రావు థ్యాంక్స్ చెప్పారు. మొన్నటిదాకా కాళేశ్వరం కుప్పకూలింది, కూలేశ్వరం అయిందని అన్నాడని గుర్తు చేశారు. నిన్ననేమో 2 పిల్లర్లు కుంగాయని అన్నాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో సూపర్ కరువు రాబోతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారని అన్నారు. అప్పుడే రేవంత్ రెడ్డికి సోయి వచ్చిందని అన్నారు. ఎల్ నీనో వస్తోందని ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిగెడుతున్నాడని అన్నారు. కాళేశ్వరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరంతో కోట్ల మందికి తాగునీరు ఇచ్చామని తెలిపారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ మాత్రమే కాదని హరీష్ రావు తెలిపారు. 240 టీఎంసీల నీటిని వాడుకునే ప్రాజెక్టు కాళేశ్వరం అంటూ వివరించారు. 2 పిల్లర్స్ కుంగితే ఎంత హడావిడి చేశారని మండిపడ్డారు. మూసీకి నీళ్లు తీసుకొస్తామని మల్లన్న సాగర్ దగ్గర కొబ్బరికాయ కొట్టింది కాళేశ్వరమే కదా అంటూ అడిగారు. గంధమల్ల ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే అంటూ తెలిపారు. నిన్న మధ్యాహ్నం దాకా కూడా మీరు చూసింది ఇంకో డ్రామా నడిపింది రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగులు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు. నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. సరే, కాళేశ్వరంకి సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది. సహజంగానే ధర్మం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకు ఉంది. సరే, గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే మేము కేవిట్ వేసుకోవాలి. పొరపాటున మేము గెలవలేదు, మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవాలి. దానికి కూడా సీనియర్ న్యాయవాదులు ఎంగేజ్ చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా నీ కుట్రలు, నీ అక్రమ కేసులను డెఫినెట్గా ఎదుర్కోవడానికి న్యాయ వ్యవస్థలో మాకుండే అవకాశాలని మేము చేసుకుంటాం. అదేవిధంగా మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేనే రాజ్యాంగ పరిరక్షణ లెక్క ఆయన పోజులు ఇస్తాడు. నువ్వేమో రాజ్యాంగ భక్షకుడివి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటివి. ఆ కేసు కూడా మే 6వ తేదీన
హైకోర్టులో రాబోతా ఉంది. సో దానికి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ గెలిచే విధంగా ఇప్పటికే సుప్రీంకోర్టు మొట్టికేయాలు వేసింది. సరే అది ఎంత దుర్మార్గంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి నేను ఇంకా బీఆర్ఎస్లే ఉన్నానని ఎమ్మెల్యే చెప్పడం ఒక నేరం అయితే, ఇంకా స్పీకర్ గారు అయితే లేలే ఆయన బీఆర్ఎస్లే ఉండడం స్పీకర్ తీర్పు ఇవ్వడం ఇంకా ఘోరం. సరే వీటన్నిటి సంగతి కూడా రేపు న్యాయస్థానాల్లో తప్పకుండా మేము గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది. దానికి సంబంధించి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి ఫర్దర్గా కేసు పర్సుయేషన్ కోసం కూడా మాట్లాడడానికి వెళ్ళాం. వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది నిన్న ఢిల్లీకి వెళ్ళిన దాంట్లో. అదేంటి? బ్యాగ్ల కేసు. బ్యాగ్ల కేసు ఒకటి ఉంది కదా, ఓట్ ఫర్ నోట్ కేసు. ఆ కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో మధ్యాహ్నం 3:30కు వస్తుంది. రేపు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఈ ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. మాజీ సీఎం కేసీఆర్ మరోసారి బయటికి రానున్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవం ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల జగిత్యాల సభ సక్సెస్ కావడంతో దీనికి అనుగుణంగా మరిన్ని సభలు సమావేశాలు చేపట్టి అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ వర్గాలు అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. కేసీఆర్ జగిత్యాల సభ గ్రాండ్ సక్సెస్ అయిందని సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. మార్పు జరిగితే మంచి కోసమే జరగాలని అన్నారు. రైతు బంధును సీఎం రేవంత్ రెడ్డి 3 సార్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు. మహిళలకు 25,000 ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ తెలిపారు. అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అంటూ తెలిపారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ విద్యా వ్యవస్థను నాశనం చేసింది రేవంత్ ప్రభుత్వమే అంటూ అన్నారు. విద్యాశాఖపై సీఎం రేవంత్ ఒక్క రివ్యూ కూడా చేయలేదని తెలిపారు. సీఎం హోదాలో ఉంటే రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ సభ సక్సెస్ జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ జీవన్ రెడ్డి తెలిపారు. నిన్నటి బీఆర్ఎస్ సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూ పేర్కొన్నారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పుణ్యం వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. అలాంటి ఆయన్ను పట్టుకొని ఉరితీస్తాను అంటావా అంటూ మండిపడ్డారు. ప్రజాపాలన నేపంతో కాంగ్రెస్ ప్రజలను వంచేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. రైతు బంధును ఎగ్గొట్టారని, గురుకులాలను నిర్వీర్యం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకులకు తొత్తుగా ఆంధ్ర నాయకుల చేతిలో కీలుబొమ్మలా మారాడని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని అన్నారు. 2015లో ఇదే టీడీపీ నుంచి వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలని చూసి ఓటుకు నోటులో దొరికాడని గుర్తు చేశారు. ఎవరొచ్చో తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసెల్లదాకా ఉంటా అని చెప్పి అనుకుంటుండు నేను కొసెల్లదాకా ఉంటా అని చెప్పని. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఇది ఇప్పుడే పోయేదైతే బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటాడు చంద్రబాబు నాయుడు కాపాడతానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా గానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావడం లేదని చెప్పండి. మాజీ సీఎం కేసీఆర్ మరోసారి బయటికి రానున్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవం ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల జగిత్యాల సభ సక్సెస్ కావడంతో దీనికి అనుగుణంగా మరిన్ని సభలు సమావేశాలు చేపట్టి అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ వర్గాలు అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ మరోసారి బయటికి రానున్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల జగిత్యాల సభ సక్సెస్ కావడంతో దీనికి అనుగుణంగా మరిన్ని సభలు సమావేశాలు
సంబరాలు చేపట్టి అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ వర్గాలు అధిష్టానానికి విజ్ఞప్తులు చేశాయి. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ద్వారా దాదాపు ఏడాది తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించడం గులాబీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపింది. కేసీఆర్ ఈజ్ బ్యాక్ అంటూ కారు పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీపై మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు విమర్శలతో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల్లో నూతనోత్తేజం లభించింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరోసారి కేసీఆర్ ఇంకో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. భారత రాష్ట్ర సమితి గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయి చేసుకోవడంలో రజతోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27వ తేదీన రజతోత్సవాల ముగింపు వేళ కేసీఆర్ పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ కులంకుశంగా చర్చలు జరపనున్నారు. పార్టీ సభ్యత్వాలను పునరుద్ధరించడంతో పాటు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపైన గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగానే పార్టీ భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నట్లు గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులు ఆ ఇండ్లలో నివసించకుంటే లబ్ధిదారులకు ఇల్లు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇండ్లు పొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో తప్పనిసరిగా నివసించాలని స్పష్టం చేస్తుంది. 2 BHK ఇండ్లు తీసుకుని వాటిలో నివసించని వారికి కేటాయించిన ఇండ్లను నోటీసులు ఇచ్చి రద్దు చేయాలంటూ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన లబ్ధిదారులు ఆ ఇళ్లలో నివసించకుంటే లబ్ధిదారులకు ఇల్లు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇల్లు పొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో తప్పనిసరిగా నివసించాలని స్పష్టం చేస్తుంది. 2 BHK ఇండ్లు తీసుకుని వాటిల్లో నివసించడం వారికి కేటాయించిన ఇళ్లను నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రద్దు చేసిన ఇళ్లను కొత్త వారికి కేటాయించిన ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పూర్తయిన నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. 2 BHK ఇండ్లు పొందిన వారు వాటిలో నివసించకపోతే వారికి ఇచ్చిన ఇండ్లకు నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని సూచించారు. రద్దు చేసిన ఇల్లు కొత్త లబ్ధిదారులకు ఇవ్వాలని సంబంధిత ఆర్టీఓలు, డిప్యూటీ కమిషనర్లు, ఇందిరమ్మ కమిటీల ద్వారా L2 లిస్ట్ నుంచి పేదవారిని ఎంపిక చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా 2వ విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను రిలీజ్ చేశారు. 2వ విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,563 కోట్లను జమ కానున్నాయి. రైతు భరోసా తొలి విడత నిధులను గత నెల 23న ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడతలో 3,590 కోట్లను రైతులకు బదిలీ చేస్తుంది. 3వ విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం విడుదల చేయనుంది. మేకల్లా లబ్ధిదారుల ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నాయి. తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా 2వ విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో బహిరంగ సభలో తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా 2వ విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను రిలీజ్ చేశారు. 2వ విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,563 కోట్లు జమ కానున్నాయి. రైతు భరోసా తొలి విడత నిధులను గత నెల 23న ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడతలో 3,590 కోట్లను రైతులకు బదిలీ చేస్తుంది. 3వ విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం విడుదల చేయనుంది. మేకల్లా లబ్ధిదారుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో అప్పుడే ఎన్నికల టాక్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న రేవంత్ మరో అంశంపై కూడా పదే క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథిగా మహేష్ గౌడ్ నాయకత్వంలోనే జరుగుతాయంటూ స్పష్టం చేస్తున్నారు. నెక్స్ట్ టర్మ్ ఎన్నికలు అయిపోయే వరకు పిసిసి చీఫ్ గా మహేష్ గౌడే ఉంటారనే సంకేతం కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో అప్పుడే ఎన్నికల టాక్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న రేవంత్ మరో అంశంపై కూడా పదే క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథిగా మహేష్ గౌడ్ నాయకత్వంలోనే జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. నెక్స్ట్ టర్మ్ ఎన్నికలు అయిపోయే వరకు పిసిసి చీఫ్ గా మహేష్ గౌడే ఉంటారని సంకేతం పంపిస్తున్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకుని ఆయన స్థానంలో పిసిసి చీఫ్ గా కొత్త వారికి అవకాశం ఇస్తారని కొంతకాలంగా టాక్ నడుస్తోంది. ఈ వార్తలను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఖండించారు. మరోవైపు కాంగ్రెస్ సాంప్రదాయం ప్రకారం
పీసీసీ చీఫ్ గా 3 ఏళ్లు మాత్రమే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతకంటే తక్కువ ఛాన్స్ ఇవ్వచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఎక్స్టెన్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మరో ఏడాదిలో ఆయన పదవీ కాలం ముగుస్తోంది. కానీ ఎంతకంటే ముందే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకొని పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టును మరో నేతలకు ఇస్తారని కాంగ్రెస్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మధ్య గ్యాప్ ఉందనే గాసిప్స్ కూడా చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారట. 2.5 ఏళ్ల తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలోనే జరుగుతాయని కాటారం బహిరంగ సభ వేదికగా మరోసారి స్పష్టం చేశారు రేవంత్. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్, ఎంపీగా తాను ఇద్దరి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని క్లారిటీ ఇచ్చేశారు. గతంలో పీసీసీగా డిఎస్ సీఎం గా వైఎస్ నాయకత్వంలో 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లు పీసీసీగా మహేష్ గౌడ్ సీఎం గా తన నాయకత్వంలో తెలంగాణలో సెకండ్ టైం పవర్ లోకి వస్తామని చెప్పుకొస్తున్నారు రేవంత్. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా లేదని జగిత్యాల ప్రజలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ మహిళ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు, పిల్లలు పుడితే కిట్టు లేదు, బస్సుల్లో డ్యూటీకి పోయేస్తే 9 గంటల దాకా బస్సు కూడా లేదు, నైట్ ఆటోకి పోతే మాకు కష్టం అవుతోంది. అన్ని పథకాలు సార్ పెట్టినే కానీ రేవంత్ వచ్చినాక ఒకటి కూడా లేవు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా లేదని జగిత్యాల ప్రజలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ మహిళ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు, పిల్లలు పుడితే కిట్టు లేదు, బస్సుల్లో డ్యూటీకి పోయేస్తే 9 గంటల దాకా బస్సు కూడా లేదు, నైట్ ఆటోకి పోతే మాకు కష్టం అవుతోంది. అన్ని పథకాలు సార్ పెట్టినయే గాని రేవంత్ వచ్చినాక ఒక్కటి కూడా లేవు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేము ₹1 కూడా చూడలేదు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చి ఓటు అడుగుతాడంటూ జగిత్యాల మహిళ మండిపడ్డది. వచ్చినప్పుడే మంచిగా, అది మంచిగా లేదు. అప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. రేవంత్ గారు వచ్చినాక మంచిగా లేదు. కళ్యాణ లక్ష్మణ్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, బంగారం లేదు, పిల్లలు కిట్ అన్నాడు, కిట్టు లేదు, 22,000 పింఛన్ అన్నాడు, అది లేదు, బస్సులలో డ్యూటీకి పోయేస్తే బస్సులలో బస్సు కూడా 9 దాకా బస్సు కూడా లేదు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్బీసీ ఛానల్.